భారత స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు. ఈ పోరాటాన్ని బలహీనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తన ద్వంద్వ విధానాన్ని అనుసరించింది. కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలంటే మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లింలను తమ పక్కకు తిప్పుకోవాలని భావించింది. ఈ సమయంలో 1906లో ముస్లిం లీగ్ పార్టీ ఏర్పడింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అప్పట్లో ఉత్తరప్రదేశ్లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలను కాపాడటం. అంటే ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి లక్ష్యం ఉన్నటువంటి పార్టీ. కానీ బ్రిటిష్ వారి విధానంతో ఈ పార్టీ రాజకీయ రంగు పులుముకుంది. తర్వాత కాలంలో దీనికి జిన్నా నాయకుడయ్యాడు. పాకిస్తాన్ అనే ముస్లిం ప్రత్యేక ప్రాంతం కొరకు మొట్టమొదటిగా మాట్లాడింది సారే జహాసే అచ్చా కవిత రాసినటువంటి ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్. 1930లో ఈయన ముస్లిం లీగుకు అధ్యక్ష ఉపన్యాసం ఇస్తూ ఈయన వాయువ్య ముస్లింల రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడారు. తర్వాత కాలంలో క్యాంబ్రిడ్జిలోని పంజాబీ ముస్లిం అయిన చౌదరి రెహమత్ అలీ పాకిస్తాన్ అనే పదాన్ని కూర్చాడు. పాకిస్తాన్ అనే పదం పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింధ్, బెలూచిస్తాన్ల ఇంగ్లీష్ అక్షరాల నుంచి ఈయన ఏర్పాటు చేశాడు. ఈ విధంగా పాకిస్తాన్ అనే పదం తయారైంది. అయితే 1930లలో ఈ రెహమత్ అలీని కానీ ఆయన చెప్పిన పాకిస్తాన్ అనే పదాన్ని కానీ ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత కాలంలో బ్రిటిష్ వారి విధానాల వల్ల జిన్నా అతని యొక్క ప్రధాన లక్ష్యం ముస్లింలకు ప్రత్యేక రాష్ట్ర సాధనగా చెప్పాడు. దీనితో చివరికి 1947లో స్వాతంత్ర్యం పొందినప్పుడు భారతదేశం, పాకిస్తాన్ వేరు వేరు దేశాలుగా ఏర్పాటయ్యాయి. స్వాతంత్రం తర్వాత నేటి వరకు భారతదేశంలో పాకిస్తాన్తో 5 యుద్ధాలు చేసింది. వాటి యొక్క కారణాలను ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం.